ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు. మీరు దీంట్లో ఏం రాయకండి. కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి, పురుషుడైతే పురుషుడి దగ్గర టిక్ చేయండి, ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ టిక్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఇందులో ఫిల్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు